ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం అనుకుంటున్నా. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదే సౌండ్ కూడా వినపడుతుంది. చాలామంది అయితే వచ్చారు. మైక్రో వచ్చినాడు కొద్దిగా మైక్రో వచ్చినాడుగా వాటర్ ఫాల్స్కి రావాలంటే ఇదంతా చాలా ఘట్టమైన అడవిలో నుంచి అయితే రావాలి. చూసారు కదా ఎంత ఘట్టమైన అడవి ఉందో. ఇప్పుడు వచ్చేసి మనం అయితే పైకి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో అడవి. అడవిలో నుంచి అయితే వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి. మనము పైకి అయితే వెళ్ళిపోవాలి వాటర్ ఫాల్స్ చూసుకోవాలంటే. కడప దగ్గర పాలకోన దగ్గరికి అయితే వచ్చాము. మనం ఇక్కడ వ్యూ వచ్చేసి చాలా అయితే బాగుంటుంది. ఇప్పుడు వర్షాలు పడ్డాం కదా వల్ల వాటర్ అయితే ఎక్కువ అయితే వచ్చాయి. ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామంది అయితే వస్తారు. కొండలు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు అయితే మనం కొండ మీదకి అయితే వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ కొండ మీదకి అయితే వచ్చాము. ఇది లొకేషన్ ఎక్కడుందంటే కడప దగ్గర అయితే ఉంటుంది. పాలకోన రిమ్స్ దగ్గర అయితే ఉంటుంది. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు రావచ్చు. వాటర్ ఫాల్స్ చూడాలంటే మనం అడవి నుంచి అయితే రావాలి. చూసారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో. అడవి వచ్చేసి చూడండి ఏ విధంగా అయితే ఉందో. ఇక్కడ నుంచి అయితే మనం జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం అనుకుంటున్నా. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదే సౌండ్ కూడా వినపడుతుంది. చాలామంది అయితే వచ్చారు. ఈ వాటర్ ఫాల్స్ చూసుకొని రావాలంటే మనం చాలా జాగ్రత్తగా అయితే రావాలి. అన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ ఎక్కడుందంటే కడప దగ్గర పాలకోన అయింది. పాలకోన రిమ్స్ దగ్గర అయితే ఉంటుంది. వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ మధ్య వర్షాలు పడడం వల్ల వాటర్ ఫాల్స్ అయితే ఎక్కువైపోయాయి. ఇప్పుడు అది మీకు చూపిస్తాను. ఆ వ్యూ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీరు లాస్ట్ దాకా అయితే చూడండి, స్క్రిప్ట్ చేయొద్దండి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలామంది అయితే జనాభా అయితే వచ్చారు. ఆ వాటర్ ఫాల్స్ చూసుకొని మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారేమో. అక్కడ చూడండి పైన అయితే ఉన్నారు కొంతమంది. పైన వాటర్ ఫాల్స్ కొడుతున్నాయి. అక్కడ వచ్చేసి జనాభా అయితే ఉన్నారు. ఫైనల్గా అయితే వచ్చేసాము వాటర్ ఫాల్స్ దగ్గర. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటాయో. మనం చాలా జాగ్రత్తగా అడుగు అయితే వేయాలి, స్లిప్ అవుతాయి. చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ ఏ విధంగా అయితే వస్తున్నాయో. పైన కొండ మీద నుంచి అయితే వస్తున్నాయి. అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ జారుతుంది.
అందుకని వెళ్ళడం లేదు. అక్కడ చూస్తున్నారా పిల్లలు వచ్చేసి ఏ విధంగా చూస్తున్నారో. లేదు ముచ్చట తెలియదు అంతేనా. పంపా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రా. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోదాము. అక్కడికైతే వెళ్దాము. ఇటు నుంచి సైడ్ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, స్లిప్ అవుతుంది. వాటర్ చూడండి ఏ విధంగా అయితే వస్తుందో. అయితే జారుకుంటారా? నాకు తెలిసిన వరకు అయితే చెప్పులు ఇన్సిడెన్సీ వాళ్ళు వచ్చేసి ఆ పిల్లోళ్ళు ఎక్కడికి వెళ్ళారో. ఆడ ఉన్న చిన్నపిల్లలు చూడండి ఏ విధంగా అయితే వాటర్ చూడండి వాటర్ చూడండి పైనుంచి అయితే వస్తున్నాయి. కింద వచ్చేసి చాలామంది అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. కొంతమంది వచ్చేసి పైకి అయితే వెళ్ళిపోయారు, ఎలా పోయారో కూడా అర్థం కావడం లేదు. ఒకసారి అవకాశం ఉంటే నేను కూడా వెళ్తాను, చూద్దాము. ఇంకా ఓవర్ యాక్షన్ అయితే అందరేమో పైకేమో పోతున్నారు, నాకేమో ఎక్కేదానికి భయం వేస్తుంది. అందరూ ధైర్యంగా పోతున్నారు. అక్కడ వచ్చేసి చాలా మంది అయితే ఫొటోస్ అయితే తీసుకుంటారు. వ్యూ వచ్చేసి చాలా బాగుంటుందంట. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అయితే వస్తున్నాయి. చూడండి ఏ విధంగా అయితే వెళ్తున్నారు అందరూ. మనం పోయేదానికి చాలా అంటే చాలా భయం వేస్తుంది, కానీ ట్రై చేద్దాం ఒకసారి. భయం వేస్తుంది పైకి ఎక్కాలంటే. అంతా వాటర్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. కొంచెమైనా స్లిప్ అయితే మనం కింద ఉంటాము, కానీ మీకు ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయో చూపించేదానికి అయితే వెళ్తున్నా. చూస్తున్నారు కదా వాటర్ అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో. జాగ్రత్తగా ఉన్నాయి కాలు పెడితే. కింద చూడండి జనాభా అయితే ఉన్నారు. వాటర్ ఫాల్స్ చూస్తూ జనాభా వచ్చేసి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అక్కడ వచ్చేసి చాలా మంది అయితే ఉన్నారు. అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి. అక్కడికి పోయేదానికి బాగానే ఉంది, కానీ ఈ రవ్వ గ్యాప్లో పోవాలంటే చాలా భయం వేస్తుంది. అక్కడి నుంచి అయితే వెళ్ళాలి మనము, ఈ లైన్లో నుంచి అయితే వెళ్ళాలి. ఆ విధంగా అయితే కిందకి అయితే దిగేసాము. నేను వచ్చేసి అక్కడి నుంచి అయితే వచ్చాను. ఫైనల్గా ఇక్కడికి అయితే వచ్చేసాను జాగ్రత్తగా. చూసుకోసాను నేను కింద కూడా. ఫైనల్గా అయితే వచ్చేసాము ఆ వ్యూ చూసేదానికి. చాలా అయితే వాటర్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ, మనకు స్లిప్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యూ చూడండి ఏ విధంగా అయితే ఉందో. ఫస్ట్ చాలా అంటే చాలా కొండలు అయితే ఉన్నాయి. కొండ మధ్యలో అయితే ఉంటుంది ఇది, తలకోన, కడప దగ్గర.
మైక్రోలో వచ్చినాడు కొద్దిగా మైక్రోలో పిలిచినాడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే దిగాలి. బై మిస్టేక్ ఏదన్నా స్లిప్ అయితే ఖచ్చితంగా కింద అయితే ఉంటాము. అదో అక్కడ కనపడుతుంది కదా, అక్కడైతే ఉంటాము. చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే మనం దిగాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే దిగుతున్నారో. ఇక్కడ వచ్చేసి రిటర్న్ అయితే వెళ్తున్నా. పక్కనే వచ్చేసి శివాలయం అయితే ఉంది. అక్కడికి వెళ్ళి మీకు వీడియో అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కొండ అయితే ఎక్కుతున్నాము. నేచర్గా పండిన ఫ్రూట్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. అవి వచ్చేసి బిక్కికాయలు. అవి ఉన్నాయో లేదో చూద్దాము. కొండ మీదకి అయితే వెళ్తున్నాను పైకి. వ్యూ కూడా వచ్చి చాలా బాగుంది. మీరు చూస్తున్నట్టయితే గోవింద నామాలు అయితే ఉన్నాయి కొండ మీద. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే బాగున్నాయో. దీని వచ్చేసి పాలకొండ అంటారండి. లొకేషన్ అయితే చూడండి ఏ విధంగా అయితే ఉందో. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ కనపడుతుంది కదా, అక్కడ వచ్చేసి గుడి. జూమ్ చేస్తున్నా చూడండి, అది వచ్చేసి గుడి. అక్కడ కొండ అయితే చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది వ్యూ వచ్చేసి. చాలా పైకి అయితే వచ్చాను. ఇంతవరకు ఒక్క కాయ కూడా కనపడలేదు. బిక్కాయి, వాటి పేరు వచ్చేసి బిక్కాయలు అంటారు. చాలా పైకి అయితే వచ్చేసాను. చాలా పైకి అయితే వచ్చాను. కనీసం ఒక్క బిక్కాయ చెట్టు కూడా లేదు. వాటి కోసమే వచ్చాను అదే పనిగా చూద్దామని. టేస్ట్ అయితే బాగుంటాయి. ఏవైనా కొండ ప్రాంతంలో పండిన ఫ్రూట్ కదా, అది చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చి. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు పాలకోన స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఒకసారి మీరు దర్శించుకుంటారేమో, ఒకసారి దర్శించుకోండి. స్వామివారి పాదాలు అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా. మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి స్వామివారి దగ్గరికి. నేనైతే పైకి అయితే వెళ్తున్నాను. ఎక్కేదానికి కూడా స్టెప్స్ అయితే కూడా పెట్టారు. చాలా మంచి పని అయితే చేశారు. ఇదంతా సేమ్ అడవిలో ఉంటుందండి ఇది గుడి వచ్చేసి. ఈ పక్క వచ్చేసి గుడి అయితే ఉంటుంది, ఆ పక్క వచ్చేసి వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. నిజం చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎక్కినట్టు అంత గస వచ్చేస్తుంది. చాలా పైకి ఎక్కిపోవాలి. అన్ని రాళ్ళే ఉన్నాయి రా స్వామి. కాళ్ళు అయితే కుచ్చుకోపోతున్నాయి. పైకి వెళ్ళిపోయినారు చాలామంది. మాట కూడా రావడం లేదు సరిగ్గా, గస వచ్చేస్తుంది. అంటే అన్నారంటారు కానీ చాలా దారుణం. ఎక్కలేకపోతాను అబ్బా. ఇది కానీ ఎక్కిన వాళ్ళు నిజంగా చెప్తానా, ఉండే కొవ్వు అంతా కరిగిపోద్ది అబ్బా.
నేను వస్తూ ఉంటే ఇది ఒక రాయి అయితే కనపడింది. నేను ఫస్ట్ చూసిన బట్టి ఏమో నా పేరు మీద ఏమన్నా బంగారు ఏమన్నా లేచిందేమో అనుకున్నాను. చూస్తే రాయి కానీ అబ్బా బంగారుగానే ఇంటే నా స్వామి రంగా సెట్టుపో నా లైఫ్ అనుకున్నా. ఇదే అనుకున్నా, సెట్రా స్వామి ఇంకా నా లైఫ్ అనుకున్నా. చూసేదానికి సేమ్ బంగారం ఉన్నట్టే ఉంది. వ్యూ చూడండి ఎంత బాగుందో, చూసేదానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనమేమో ఇక్కడికేమో వచ్చేసాము. స్వామి దగ్గరికి ఎట్లా వెళ్ళాలో నాకైతే ఇంతవరకు ఐడియా కూడా లేదు. ఇక్కడ చూస్తే ఎవ్వరు లేరు జనాభా. ఎట్లా వెళ్ళాలో కూడా తెలియడం లేదే. ఇట్లా టైంలలో ఒక్కరిమే రాకూడదు అనిపిస్తుంది. ఇక్కడ చూసేదానికి చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అసలు ఏమీ కానీ ఒక శబ్దం కూడా రావడం లేదు. అలాంటిది నేను ఒక్కరినే వచ్చేసాను. చాలా దూరం నుంచి అయితే వచ్చాను నేను ఒక్కనే. కింది నుంచి అయితే వచ్చాను గుడికి. అక్కడ జనాభా ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు. హలో, ఎవరైనా ఉన్నారా? అబ్బా, గుండెలో రైలు బరికితేనేరా స్వామి. మన రియాక్షన్ మనకే వినపడుతుంది. అసలు ఎవరే కానీ లేరు ఈడ. అవసరం అంటవా? హలో, ఇప్పుడు నేను వెళ్ళే దారిలో కనీసం ఒక్కరు కూడా కనపడలేదు. అసలు చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉంది. అసలు ఏ పక్క నుంచి ఏమొస్తున్నాయో కూడా తెలియనట్టుగా అంత నిశ్శబ్దంగా ఉంది. చాలా అంటే చాలా భయం వేస్తుంది నాకు. అసలు నేను ఎందుకు వచ్చాను నాకే అర్థం కావడంలే. పోయేదానికి చాలామంది జనాభా ఉన్నారేమో అనుకొని నేను వచ్చా. చూసిన తర్వాత అక్కడ వచ్చేసి ఒక్క జనాభా కూడా అసలు ఒక్కరు కూడా లేరు. చూస్తే చుట్టూ అడవి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో. ఏ పక్క నుంచి ఏది వస్తుందో కూడా తెలియడం లేదే. ఫస్ట్ టైం అండి నేను రావడం ఇట్లా. చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకు మనకు రిస్క్ అవసరమా? వెళ్ళిపోదాం కిందికి. ఇంకా ఈ కిందికి వెళ్ళిపోవాలంటే కనీసం 4 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవాలి.